హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి కోసం మేథీ చికెన్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపించిపోతున్నాను. ఈ మేథీ చికెన్ అనేది చాలామంది చాలా ప్రాసెస్ చేస్తారండి. కానీ నేను ఈ ప్రాసెస్ అనేది సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. వీడియో అనేది ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా దీనికోసం 1/2 kg చికెన్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం దానికి సరిపడగా వేసుకోండి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకుని మినిమం ఒక 1/2 అవర్ పాటు ఈ మిశ్రమాన్ని నాననివ్వండి. ఇలా నానడం వల్ల ప్రతి ముక్కలోకి ఉప్పు, కారం అనేది వెళ్ళి మీకు చికెన్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవుతూ వస్తుంది. చికెన్ నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకుని అవి మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటో వేసి బాగా మగ్గనివ్వండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. సో మగ్గిన తర్వాత వీటన్నిటిని కూల్ చేసుకోండి. ఇదంతా కూల్ అయ్యేలోపు మనం 1/2 kg చికెన్కి ఒక చిన్న సైజు మెంతాకు కట్ అయితే సరిపోతుంది. ఈ మెంతాకు వేసేటప్పుడు ఓన్లీ ఆకులు మాత్రమే వేయండి, కాడలు మాత్రం వేయకండి. ఇదంతా బాగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే మీకు మెంతాకు చేదు అనేది వస్తుంది. ఇదంతా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకుని మనం ముందుగా ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, దాన్ని బాగా పేస్ట్ చేసుకోండి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి బాగా వేగనివ్వండి. అవి వేగేటప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది. దీంట్లో చిన్న చిన్న ముక్కల కింద పచ్చిమిర్చిని ఇలా వేసుకోండి. ఆ తర్వాత కారం, ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కాసేపటికి ఈ ఉల్లిపాయల పేస్ట్ అనేది బాగా దగ్గర పడుతూ కనిపిస్తుంది. అదే టైంలో మీరు ముందుగా ఫ్రై చేసుకున్న మెంతాకు ఉంది కదండి, అది వేసుకుని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోండి. ఇలా నేను చూపించిన విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం పేస్ట్ బాగా మగ్గిన తర్వాత కాసేపటికి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ కనిపిస్తుంది మీకు. ఇదే టైంలో మీరు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం దీంట్లోకి వేసుకొని బాగా తిప్పండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసరికి చికెన్లో ఉన్న వాటర్ అనేది మీకు పైకి కనిపిస్తూ వస్తుంది. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ ప్రతి ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కాసేపు మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఈ కూర అనేది ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మరీ హైలో పెట్టేస్తే మీకు వాటర్ అయిపోతాయి తప్ప ముక్క అనేది బాగా మెత్తబడదు. చికెన్ అనేది కాసేపు ఇలా వాటర్లో మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ కూరకి కొంచెం గరం మసాలా అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో మీకు స్పైసీకి తగ్గట్టుగా గరం మసాలా యాడ్ చేసుకోండి. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా ఒక చిన్న ముక్క తీసుకొని స్మాష్ చేసుకుంటే ఇలా మెత్తగా ఉడికిందంటే మీకు చికెన్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోయిందని తెలుస్తుంది. ఇదే టైంలో మీకు స్పైసెస్ ఏమన్నా తక్కువ అనిపిస్తే కనుక మీరు ఒకసారి టేస్ట్ చూసి స్పైసెస్ ఏమన్నా కావాలనుకుంటే కనుక ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అన్నీ టేస్ట్ చూసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి. ఆ తర్వాత పైన మీకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ కనిపిస్తుంది. అంతే, వేడి వేడి మేథీ చికెన్ కర్రీ రెడీ. ఈ మేథీ చికెన్ రోటీలోకి, రైస్లోకి అండ్ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అనేది ఎప్పుడూ ఒకే విధంగా తింటే బోర్ కొడుతుంది కదండి. సో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ మేథీ చికెన్ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.